ఈరోజు దేవుని వాగ్దానము కాగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. దేవుణ్ణి ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో, సృష్టికర్త ఈయనని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో, అప్పటి వరకు మన జీవితంలో ఉన్న పాపాన్ని మనము విడిచిపెట్టేయాలి. దేవునికి విరోధమైన కార్యములు అప్పటి వరకు మన జీవితంలో ఉంటాయి. వాటన్నిటిని మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఎప్పుడైతే వాటన్నిటిని విడిచిపెడతామో అప్పుడే మన జీవితము క్రొత్తదవుతుంది. మరలా మనము క్రీస్తులో నూతనముగా జన్మిస్తాము. అటువంటి కృప దేవుడు మనకిచ్చాడండి. దేవుణ్ణి నమ్ముకొని ఇంకా పాత జీవితాన్ని త్రవ్వుకుంటూ పాత జీవితంలో బ్రతికితే అప్పుడు నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచినట్టు కాదు. కానీ ఎప్పుడైతే గతాన్ని నువ్వు విడిచిపెడతావో, పాపాన్ని నువ్వు విడిచిపెడతావో, అప్పుడు దేవునితో సమయాన్ని ఎప్పుడైతే నువ్వు గడుపుతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు. దేవునిలో మరలా నువ్వు జన్మించినట్టు అవుతావు. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా దయచేయాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.